ఇందాక మీరు ప్రకటన చేశారు కదా, దేని గురించి చేశారు? ప్రకృతిని మనం కాపాడాలి. మనం ఏం చేస్తున్నాం? కాపాడుతున్నామా? కాపాడుతున్నామా? లేదు కదా. ఎలా కాపాడుతలేదు మీరు? ప్లాస్టిక్. నేను ఈరోజు మీకు ప్లాస్టిక్ గురించి చెప్తాను. ప్లాస్టిక్ మనం వాడేసి డైలీ యూజ్ చేసి పాడేస్తాం కదా, అది మనం పాడేస్తాం వల్ల మన ప్రకృతిని నాశనం చేసినట్టు అవుతుంది. మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి మనం డైలీ యూజ్ ప్లాస్టిక్ చేస్తున్నాం. దాన్ని మనం తగ్గించాలి. ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసి మనతో స్టాప్ చేసి మన పేరెంట్స్కి అందరికీ చెప్పాలి. ఓకే, ఇదేంటి వాటర్ దీంట్లో తాగుతాం. డైలీ తాగుతామా లేదా వాటర్? బయట భోజనాలు పెట్టినప్పుడు కదా ఇలాంటివి మనం యూజ్ చేయకూడదు. స్టీల్ కానీ పేపర్ గ్లాసులు ఉంటాయి, వాటితో యూజ్ చేయాలి. పేపర్ కవర్ ఉంది. మనం మార్నింగ్ బయట టిఫిన్ తీసుకుంటాం కదా, టిఫిన్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకొస్తాం మనం? పేపర్ కవర్, ప్లాస్టిక్ కవర్ కదా. మనం డైలీ యూజ్ చేస్తాం ప్లాస్టిక్ కవర్ని. అలా మనం మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఒక బాక్స్ పట్టుకెళ్ళి దీంట్లో ఏంటి తీసుకురండి. మన ప్లాస్టిక్ వేడివేడి పదార్థాలు ప్లాస్టిక్లో యూజ్ చేస్తే ఏమవుతుంది? ప్లాస్టిక్ కరిగిపోయి మన బాడీలోకి వెళ్తుంది. బాడీలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మన హెల్త్ పాడవుతుంది. అలాగే క్యాన్సర్లో వచ్చే ఛాన్స్ ఉంది. స్కిన్ ఎలర్జీస్, క్యాన్సర్ ఇలా వస్తాయి. దానివల్ల మనం ఏం చేయాలంటే ఈ రోజు ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఇలాంటి షాప్స్ కాడ వెళ్ళినప్పుడు ఇలాంటి బాక్స్ పట్టుకెళ్ళాలి. అలాగే మనం షాప్స్కి వెళ్తాం ఏమన్నా వస్తువులు తెచ్చుకోవడానికి, ఎలా చేస్తారు? ప్లాస్టిక్ కవర్లో వాడకుండా మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి చేతి సంచి అంటాం కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చేతి సంచి. మీ ఫాదర్స్ కదా పొలం వెళ్తారు కదా, అలాంటప్పుడు క్యారీస్ పట్టుకెళ్తారు. ఇలాంటి బ్యాగ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు డైలీ ఇలాంటి బ్యాగ్ పట్టుకెళ్ళారనుకో, వాళ్ళు వస్తువులు దీంట్లో వేస్తారు కిరాణాకి వెళ్ళినప్పుడు. ఓకే, ప్లాస్టిక్ కవర్లు దయచేసి వాడకండమ్మా. ఎందుకంటే దానివల్ల మొత్తం మనమే కాదు కదా జీవించేది, భూమి మీద జీవకోటి రాశులు జీవిస్తాయి. దానివల్ల మనం యూజ్ చేసి ప్లాస్టిక్ బయట పాడేస్తాం. బయట మొత్తం అన్నట్లకి ఇబ్బంది కదా మన వల్ల, ప్లాస్టిక్ వల్ల. దయచేసి ప్లాస్టిక్ వాడద్దు. అలాగే మనం డైలీ వాటర్ తాగుతాం కదా, వాటర్ బాటిల్ కొనుక్కుంటామా? వాటర్ తాగేసి పాడేస్తాం. ఇది వల్ల పాడేయకుండా పాడేసేటప్పుడు క్యాప్ ఉంది కదా, ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్, వన్ టైం వాటర్ తాగాలి. ఓకే, మనం ఒకసారి బయట వాటర్ తీసుకుంటాం, ఈ బాటిల్ ఏం చేస్తాం? మనం డైలీ యూజ్ చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అలా చేయకూడదు. ఇది వన్ టైం యూజ్ అన్నమాట. ఇది మన వర్క్ అయిపోయాక ఇది క్యాప్ దీన్ని ఇలా పెట్టేసి దీంట్లో పెట్టేయాలి. నెక్స్ట్ టైం ఎవరు యూజ్ చేయరు కదా ఈ బాటిల్ని, దీంట్లో పాడేసాం అనుకో, నెక్స్ట్ టైం ఎవరు యూజ్ చేయడానికి అవ్వదు. ఇది పాడేసేటప్పుడు కూడా డస్ట్బిన్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది కదా, గవర్నమెంట్కి ఇచ్చండి ఇలాంటి బాటిల్స్ యూజ్ చేస్తే. మీరు బయటకు వెళ్ళేటప్పుడు స్టీల్ వాటర్ బాటిల్ యూజ్ చేయాలమ్మా. మీరు ఇంట్లో వాడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఓకే, మనకి పేపర్ బ్యాగ్స్ అంటారు, వీటిని యూజ్ చేయాలి. ప్లాస్టిక్ కవర్లు దయచేసి వాడకండి, ఎందుకంటే మనకి హెల్త్ పాడైపోద్ది. మనం హెల్త్ మనమే చూసుకోవాలి హెల్త్. మనం ఈరోజు ప్లెడ్జ్ చేసాం, ఆ ప్లెడ్జ్ సారాంశం ఏంటి చెప్పండి? ప్లాస్టిక్ వాడకుండా మన పర్యావరణం మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. అవునా కదా? ఇప్పుడు మీరు బయటకి టీ తాగుతున్నారా? బయట షాప్లో టీ తాగుతారా? మీ పేరెంట్స్ తాగుతారు కదా టీ, వాళ్ళు ఏం చేస్తారు? ప్లాస్టిక్ కప్పులు వేస్తారు. అది వేడి టీ ఏం చేస్తారు? ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. ఆ ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది? మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. దానివల్ల 7 వస్తువులు ఏది ప్లాస్టిక్లో వాడకూడదు. అలాగే ప్లాస్టిక్ వాడకూడదు. మనదేంటి, మనం అందరం ఈ రోజు నుంచి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా, ప్లాస్టిక్ వస్తువులు ఏవో వాడకుండా మనం ఈ రోజు నుంచి ప్రమాణం చేద్దాం. మన గుడ్ల మీద ప్రమాణం చేసి చెప్పండి.
ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడమని చెప్పి చెప్పండి. ప్రమాణం చేసామంటే దాని మీద కట్టుబడి ఉండాలి. మనం ఉంటారా? మీరు షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ చేతి సంచి ఒకటి పట్టుకెళ్ళాలి. మార్నింగ్ బయటకి టిఫిన్కి వెళ్తారు కదా, టిఫిన్కి వెళ్ళినప్పుడు బాక్స్ క్యారీ చేయండి. బయట పానీపూరీలు కూడా తింటారా మీరు? మిరపకాయ బజ్జీలు వాడు దేంట్లో వేసిస్తున్నాడు? వేడి వేడి వస్తువులు ఏదైనా సరే ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఏమవుతుంది? కరిగిపోయి దేంట్లోకి వెళ్తుంది? బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? మన హెల్త్ పాడైపోద్ది. మనమే కాదు కదా తినేది, మనం యూజ్ చేసి ప్లాస్టిక్ ఎక్కడ పడేస్తాం? బయట పడేస్తాం. బయట ఏం చేస్తాయి? ఒక ప్లాస్టిక్ కవర్ అన్నది 200 సంవత్సరాల వరకు భూమిలో కలదమ్మా. ఒక ప్లాస్టిక్ వస్తువు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఒక 200 సంవత్సరాల వరకు భూమిలో కలదు. అదే ఒక పేపర్ కానీ ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ కానీ ఒక 10 to 15 days లో భూమిలో కలిసిపోద్ది. ఇప్పుడు మనం వాడేసి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం. అది వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎండకి ఎండుతుంది, వర్షం తడిసిపోయి భూమిలోకి సగం వెళ్తుంది, మొత్తం పూర్తిగా వెళ్తుంది కదా, పూర్తిగా నాశనం అవుతుంది కదా ప్లాస్టిక్ అన్నది. ఒక 200 years అంటే ఎంతమంది? మన 2 తరాలు. అవునా కదా? మనం యూజ్ చేసి ఇప్పుడు ప్లాస్టిక్ ఒక 2 తరాలను పాడు చేస్తుంది. అంటే మీ పిల్లల్ని పాడు చేస్తుంది. అవునా కదా? మనం డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్ షాంపూలు కానీ చాక్లెట్ కవర్స్ ఉంటాయి కదా, చాక్లెట్ కవర్స్ కానీ బిస్కెట్ కవర్స్ కానీ ఏదైనా సరే ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో యూజ్ చేసి ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఇలాంటి ఒక ఎకో బ్రిక్ కింద తయారు చేసుకొచ్చాము. ఇది చాక్లెట్ కవర్స్ కానీ షాంపూస్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కవర్లు ఉంటాయి కదా, అవి అయితే మనం ఆఫ్ చేయలేం. షాపుల్లోంచి మనం ఆఫ్ చేయలేం కదా, అవి ఎలాగే షాంపూలు ఎలాగే ఆఫ్ చేయలేం. అవి కాకుండా మనం షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిరాణా తెచ్చుకుంటాం కదా, పంచదార కానీ బియ్యం కానీ ఏమైనా తీసుకొస్తాం కదా, అవి కవర్లు వేసిస్తున్నారు. ఆ కవర్లు తెచ్చుకోకుండా మీరు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళండి. సేట్ సంచి లేదా గుడ్డ సంచి అంటాం, అలాంటి పట్టుకెళ్ళి అవి యూజ్ చేయండి. మనం రోజు ఒక్కో ఇంట్లో ఒక 10 కవర్లు యూజ్ చేస్తే ఒక 1 yearకి ఎన్ని కవర్స్ అవుతున్నాయి? చెప్పలేని కవర్స్ అవుతున్నాయి. అది ఒక మీ ఇంట్లోనే అయితే మొత్తం మీ ఊరంతా ఎంత? మీరు ఎంతమంది స్ట్రెంత్? 200 పీపుల్స్. అవునా కదా? ఒక్కో పర్సన్ లెక్కేసుకుని ఎన్ని కవర్స్ ఆడుతున్నారు? రోజుకి 10 కవర్స్ ఆడుతున్నారు. 200 పీపుల్స్ అంటే ఎన్ని కవర్స్ ఆడుతున్నారు? మీ ఒక్కలే కాకుండా మీ పేరెంట్స్, మీ తమ్ముళ్ళు, మీ అన్నయ్యలు వాళ్ళందరూ వాడితే చెప్పలేనంత ప్లాస్టిక్ యూజ్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ వల్ల మనకి మన భూమి మీద జీవించే ప్రతి దానికి ఇబ్బంది అమ్మా. దాని గురించి మీరు ఏం చేస్తారంటే ఈ రోజు ప్లాస్టిక్ ఆఫ్ చేయాలి. మన మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి ఏం చెప్తాం? బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బాక్సులు, క్యారీ బ్యాగ్ అంటాం కదా, చేతి సంచి, ఇలాంటి చేతి సంచి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మీ నాన్నగారు పొలం వెళ్తారు కదా, అలాంటప్పుడు క్యారేజీ బ్యాగ్ కట్టుకెళ్తారు కదా, క్యారేజ్ బాక్స్ పట్టుకుని ఇలాంటి సంచులు కంపల్సరీ పట్టుకెళ్ళండి. ఓకే అమ్మా? ఈ రోజు నుంచి కంపల్సరీ పాటించండి. ఎందుకంటే మనతో పాటు మన తల్లిదండ్రులు ఎఫెక్ట్ అవుతాం. మీ తల్లిదండ్రులు మీరు సరిగ్గా చూసుకోవాలా లేదా? చూసుకోవాలా? వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా, మీరేం చేస్తారు? మీరు చూసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకుండా ప్రమాణం చేసి మీ తల్లిదండ్రులకి మీ చుట్టుపక్కల అందరికీ చెప్పండి. ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే మీ ముందు చెప్పండి కంపల్సరీ. చెప్పి ఇలాగ ప్లాస్టిక్ వల్ల ఇలాగ అనర్థాలు జరుగుతున్నాయి, క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. క్యాన్సర్లు అనేది ఇప్పుడప్పుడే తెలియదమ్మా. అప్పుడు 2 years లో మీకు బాడీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. దేనివల్ల? హెడ్ ఏక్ కానీ, మైగ్రేన్ కానీ, ఐసైట్ కానీ ఇవన్నీ క్యాన్సర్ ప్లాస్టిక్ వల్ల వస్తాయమ్మా. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మన హెల్త్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి, లివర్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. మీరు అందరూ ఈ రోజు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పాఠశాలలో కూడా థ్యాంక్ యూ.